దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? ఈరోజు ఆదివారం. అందరు కూడా బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి రండి. ఈ నెలంతా కాచి కాపాడాడు కదా దేవుడు మనల్ని. మరొక మంతులో అడుగు పెట్టబోతున్నాం రేపు. దేవుడు ఎంతో కృప చూపాడు. కుటుంబాలుగా కదిలి రండి, ఆయన సన్నిధిని ఆరాధించి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ సంఘం ప్రామిస్ ల్యాండ్లో మీ ఇళ్లలో మీ కుటుంబాలు అందరూ ఆత్మీకంగా బలపడాలి, దేవుని వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఉండాలి. రెండవదిగా ఈరోజు ఒకవేళ ఈ నెల ఏ సమస్యకి ఇంకా మీకు పరిష్కారం దొరకలే, జవాబు రాలే, ఇంకా దేని విషయంలో పెండింగ్ ఉంది, వాటన్నిటికీ జవాబిస్తాడు దేవుడు. అవన్నీ నీకు ఆన్సర్ ఇస్తాడు. ఏ విషయంలో కృంగిపో, భయపడకు. ఆయన నీ పక్షంగా ఉంటే నీకెవరు విరోధి? నిన్ను ఎవరు ఆపగలరు చెప్పు? నీకు విరోధంగా ఎవరు మాట్లాడగలరు? ధైర్యం తెచ్చుకో. ఇంకా రక్షణ లేని బిడ్డలుంటే మీ హృదయాన్ని వేసేకి చాలు. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఉంటుంది. ఒకటే ఒక మాట చదువుతున్నాను మనందరం. మరి మీ అందరు చెప్పండి. మే నెలంతా కాపాడిన దేవునికి స్తుతి, స్తోత్రం, ఘనత. ఇప్పటిదాకా అద్భుతాలు చేసినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఓకే, చదువుకుందాం. మరి 145 కీర్తన 18 వచనం. తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. వింటున్నారా? ఈ నెలంతా అని మనం నిజంగా మొరపెట్టామా, కావలసుకొని చేసామా? నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. దగ్గరకున్నాడు ఆయన. నీకు దగ్గర ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయనకు నిజంగా మొరపెట్టలేదు మనందరం. ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం కాదు. నిజముగా మొరపెట్టే వారికి, అమ్మా నీ కన్నీరు ఎవరు చూడకపోయినా, నీ బాధ ఎవరు చూడకపోయినా, ఈ నెల దేవుడు చూశాడు. ప్రతిదినం దేవుడు చూశాడు, ప్రతిరోజు దేవుడు చూశాడు, ప్రతి నిత్యం చూస్తున్నాడు. నీకు నీ మొరకి నేను చాలా దగ్గరగా ఉన్నాను అంటున్నాడు ఈరోజు వాగ్దానం. నీ మొరకి నేను దగ్గరగా ఉన్నాను, విన్నాను. వింటున్నారా? నీ మొరకి దగ్గరగా ఉన్నాను, విన్నాను. అంత గొప్ప దేవుడు నీకున్నాడమ్మా. సహోదరుడ, సహోదరి, దేవుడు తప్పక జవాబిస్తాడు. ఈరోజు నీ కన్నీరు తొడవబడుతుంది. నెక్స్ట్ మంత్ ఒక న్యూ అంటే ప్రతిదీ కూడా ప్రతి దినం ఒక క్రొత్తది కదా, ప్రతి నెల క్రొత్తది. అట్లాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండు. నీ మొర విన్నాను, నీకు నేను విన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన. తండ్రి, ఎంతమంది బిడ్డలు మొరపెట్టారు ఈ నెల, మా ప్రార్థనలన్నిటికీ జవాబు అయ్యా. గత నెలంతటిని కాపాడి ప్రతి కుటుంబంలో అద్భుతం, ప్రతి హృదయంలో అద్భుతం, ప్రతి జీవితంలో అద్భుతం, ప్రతి సంఘములో అద్భుతం, ప్రతి పరిచర్యని, ప్రతి వ్యక్తిని జీవితంలో అద్భుతం చేయి. మాకు దగ్గరగా ఉన్నావు, మా మొర విన్నావు కాబట్టి మేము ఆ క్రియ చూడాలి. రాబో కాలంలో అందరికీ శుభము కలుగును గాక. ఎవరెవరి వివాహాలు, గర్భఫలం, అప్పులు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, పిల్లల విషయం, భర్త విషయం, భార్య విషయం, భూ సంబంధమైన ఏదైతే మీడియేటర్స్కు నష్టపోయినవి, మధ్యవర్తులకు డబ్బిప్పి ఆ కట్లన్నీ తెగి గొప్ప కార్యాలు జరగాలి. ప్రపంచ దేశాలు యుద్ధాలు మానిపి సమాధానం, మా సంఘాలు క్షేమాభివృద్ధి, నాయన రాబోయే మంత్ ఇంకా గ్లోరియస్గా జరుగులాగానే మా అందరినీ సిద్ధపరిచే ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఆశీర్వదిస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగుంచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అందరు థ్యాంక్స్ చెప్పండి. నెలంతటిని దేవుడు మన పట్ల భద్రపరిచినందుకు. రేపటి దినంలో క్రొత్త నెల ప్రారంభించబడబోతుంది. ప్రిపేర్ అవుదాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, మా కొరకు ప్రార్థన చేయండి. నీ చేయి విడువడు అనే పాట అందరు వింటున్నారు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో వినండి. అది ఎప్పటికీ మీకు ఉపయోగం. మహామహుడు, నీ చేయి విడువడు కదా, అక్షయ పాడింది, నీ చేతి కార్యం చేరితి నిన్నే. ఇవన్నీ కూడా నీతి సూర్యుని రెక్కల కింద, ఇవన్నీ మంచి పాటలు. మీ హృదయాలు భద్రపరచుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.